సాఫ్ట్వేర్ హబ్గా పేరున్న బెంగళూరులో ముంబై ఫోన్లు భారీ ఎత్తున చోరీ అవుతున్నాయి. మొబైల్ థెఫ్ట్లో దేశంలోనే బెంగళూరు సిటీ టాప్లో చేరిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. గత జనవరి నుంచి ఆగస్టు వరకు కేవలం 8 నెలల్లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ డేటా ప్రకారం 1,79,285 మొబైల్ ఫోన్లు దొంగిలించబడ్డాయని తేలింది. సిఈఐఆర్ అనేది భారత ప్రభుత్వం నిర్వహించే స్టోల్టన్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ లెక్కన రోజుకు సగటున 747 దొంగతనాలకు, గంటకు 31 మొబైల్ థెఫ్ట్ల చొప్పున ప్రతి 2 నిమిషాలకు ఒకటిగా లెక్క తేల్చారు. జనవరి నుంచి ఆగస్టు 2025 వరకు 8 నెలల కాలంలో బెంగళూరులో 1,79,285 మొబైల్ ఫోన్ దొంగతనాలకు నమోదయ్యాయి. ఇందులో 84,942 ఫోన్లు ట్రాక్ చేశారు. 30,420 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో 29,821 ఫోన్లు యజమానులకు తిరిగి ఇచ్చేశారు. అంటో థెఫ్ట్ గురైన ఫోన్లో సగం కన్నా తక్కువే రికవరీ అయ్యాయన్నమాట. ఇక ఈ మొబైల్ దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయి? రద్దీగా ఉండే పబ్లిక్ ప్లేస్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నట్లు నిర్ధారించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టెంపుల్స్, ఫెస్టివల్స్ లేదా జాతరలు జరిగే ప్రదేశాలు, మార్కెట్ల వంటి ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిసారు. ఈ దొంగతనాలు చేసేవారు ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లేనని, ముంబై స్నాచింగ్ కోసమే ఈ గ్యాంగ్లు ఏర్పడ్డాయని కర్ణాటక పోలీసుల విచారణలో గుర్తించారు. ఇక ఫోన్లు కాజేయటంలో వారు అడ్వాన్స్డ్ మెథడ్స్ను ఉపయోగిస్తూ ట్రాకింగ్ రూట్స్ని బ్లాక్ చేస్తున్నారని, అందువల్ల మిగతావి ట్రాక్ కాలేకపోతున్నాయని, అందుకు ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరు సిటీ మార్కెట్ పోలీసులు ఇటీవల 42 మంది దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 1949 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ వారు అంతకన్నా ఎక్కువ ఫోన్లే తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సిద్ధరామయ్య సర్కారు పూర్తిగా విఫలమైందని, అన్ని ఆర్గనైజ్డ్ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయని, ఎందుకని అరికట్టలేకపోతున్నారనే విమర్శలు కూడా జోరందుకుంటున్నాయి. మరి సిద్ధరామయ్య సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.